నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్. అప్డేట్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్లో సోరారం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ దేశంలో అరుదైన ఘనతను సాధించింది. 50కు పైగా రోబోటిక్ విధానంలో ఇంట్రాకార్డియాక్ గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లుగా ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆసుపత్రి వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ రోగులకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ ఘనతతో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరో కీలక మైలురాయిని చేరుకుందని అన్నారు. ఇక తెలంగాణలో తొలిసారిగా స్వదేశీ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ అయినటువంటి SSI మంత్రాను ప్రారంభించడం ద్వారా తమ ఆసుపత్రి వైద్య రంగంలో ప్రపంచ స్థాయికి చేరుకుంటోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. आप ऐसा ही अच्छा रहना. Ball patient. Oh, very nice. Student, a young boy, he has believed in us. Got a robotic surgery done. A young valvular disease patient. So today he's healthy, fit, and fine. And I hope you should always be like this. Never come back to our hospital with any problem. Okay, so that is what we pray. Okay, thank you. చెస్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకు హార్ట్ అనేది ఎదురుగా కనబడుతుంది. దీంట్లో ఒక పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేసి, పోర్ట్స్ అంటే హోల్స్ చేసి దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ పెడతాం. దాంట్లో ఫస్ట్ మేము ఒక కెమెరా అనేది పెడతాం. సో లోపల ఎలా ఉంటుంది అనేది కనబడుతుంది. సో వేరియస్ ఒక పోర్ట్ కెమెరాకి 3 పోర్ట్స్ ఇన్స్ట్రుమెంట్స్ చూడు, ఇలా ఆర్మ్స్ కి ఇన్స్ట్రుమెంట్స్ కనెక్ట్ చేసి ఇప్పుడు అలా ఉంటుంది. I'm Dr. Harish Badami, consultant cardiac surgeon, Mallareddy Narayana Multi Speciality Hospital. It's a proud moment for us because we have completed 50 plus robotic cardiac surgeries. And more important is, మేము తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఫస్ట్ సెంటర్ గా ఉన్నాము. 50 సర్జరీస్ ఇంట్రా కార్డియాక్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ అంటాము, కంప్లీట్ చేశాము. సో లాస్ట్ టైం మేము 1 year బ్యాక్ మేము కలిసినప్పుడు నేను అన్నాను, అప్పుడు 100 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కంప్లీట్ చేసినాం 1 year లో. సో అప్పుడు మేము అనౌన్స్ కూడా చేసాం. ఈ రోజు మనము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారంలో we have achieved a milestone where we have completed 50 intracardiac robotic heart surgeries. A very first time in South India as well as East and West India together. And of course, this is the news at the national level that we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. ఆల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారంలో HMT ఆఫీసర్స్ కాలనీ చిల్డ్రన్స్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఓపెన్ జిమ్ ను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై రిబన్ కట్ చేసి ప్రారంభించారు. 12 లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ను ప్రారంభించినట్లుగా కార్పొరేటర్ తెలియజేశారు. 2009లో తాను కార్పొరేటర్ గా ఎన్నికైన సమయంలో ఈ ప్రాంతంలో పరిమిత అభివృద్ధి మాత్రమే ఉండేదని, ప్రభుత్వం కొత్త కాలనీలు విస్తృతంగా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు మైనంపల్లి హనుమంతరావు సహకారంతో పనులు చేపట్టినట్లుగా తెలియజేశారు. కాలనీలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. HMT ఆఫీసర్స్ కాలనీలో స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్, సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధికి సహకరించినటువంటి మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్లకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు, నాయకులు పాల్గొన్నారు. నైన్లో నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే గెలిచానో యాజ్ అ కార్పొరేటర్, రైట్ ఫ్రమ్ ఇందిరాగాంధీ నుండి అప్ టిల్ SPG గ్రాండ్ వరకు ఓన్లీ 2 కాలనీలు ఉండేటివి. ఒకటి సిటిజన్ కాలనీ, తర్వాత ఒకటి పంచశీల కాలనీ. అసలు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి అసలు ఇక్కడంతా అసలు ఏ కాలనీలో కూడా ఒక రోడ్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ లైన్స్ కానివ్వండి అసలు ఏం లేకుండే అప్పుడు. మరి అప్పుడు హనుమంతన్న సహకారంతో ప్రతి కాలనీలో, సిటిజన్ కాలనీ కానివ్వండి, ఇక్కడ మంజీరా కానివ్వండి, అక్కడ అల్వాల్ హిల్స్ కానివ్వండి, తర్వాత ఇది HMT కాలనీ, పంచశీల, BN రెడ్డి నగర్, ఎన్నో కాలనీస్ వచ్చాయి. వెల్సాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 to 20 కాలనీస్ ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా రోడ్ వేయించడం జరిగింది. HMT కాలనీలో అప్పుడు అసలు ఒక్క ఇల్లు కూడా లేకుండే. మరి HMT కాలనీ వాళ్ళు ఎప్పుడైతే అసోసియేషన్ ఫామ్ అయ్యారో మా ఎంబడి ఎప్పుడు వెన్నట్టు ఉంటూ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు మా ఎంబడి ఆఫీషియల్స్ ఎంబడి రావడం కానివ్వండి, వాళ్ళ ఈ బతుకమ్మ కార్పొరేటర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా కాలనీలో
ఎటువంటి సమస్య ఉన్నా ముందుండి మన మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు హనుమంతన్న గారు ప్రతిదానికి అందుబాటులో మన జిహెచ్ఎంసీ వాళ్ళందరినీ అందుబాటులో ఉంచి ప్రతి సమస్యను ముందుగా తీసుకొని మా సమస్యను తొందరగా చేయడానికి కృషి కోరుతున్నాను. మారుతున్న జీవన శైలి, మానసిక ఒత్తిడి, ఆహార కల్తీ కారణాల వల్ల విస్తరిస్తున్నటువంటి క్యాన్సర్ మహమ్మారిని అరికట్టాలి అంటే సామాజిక అవగాహన ఎంతో కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలియజేశారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మాడిపోయినటువంటి ఆహార పదార్థాలు, కాల్చిన మొక్కజొన్న కంకుల ఆరోగ్యానికి హానికరమని, వాటిలో క్యాన్సర్ జనిత రసాయనాలు క్యాన్సర్ కు కారణమవుతాయని హెచ్చరించారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రవీందర్ క్యాన్సర్ లక్షణాలను తొలిదశలోనే గుర్తించి చికిత్స పొందితే ప్రాణాపాయం తప్పించుకోవచ్చునని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, ప్రభుత్వ న్యాయవాదులు, పోలీసు అధికారులు, కళాశాల విద్యార్థులు, న్యాయశాఖ ఉద్యోగులు, పారాలీగల్ వాలంటీర్లు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సార్ ఇట్లా సార్ గుడ్ మార్నింగ్. సార్ కొంచెం సత్తా ఉన్న చదువుకున్న నాయకుడిని ప్రజలు గెలిపించుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పరిపాలనలో దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి లేక చెత్త కుండీలా మారిందని, కోట్ల రూపాయల నిధులు గత పాలకుల జేబుల్లోకి వెళ్లాయని ఆయన విమర్శించారు. దుబ్బాక మున్సిపాలిటీ 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ శ్రీనివాస్ ప్రవేశపెట్టినటువంటి 20 సూత్రాల మేనిఫెస్టోను మహిళలతో కలిసి ఆవిష్కరించారు. ప్రశ్నించే గొంతుక కలిగినటువంటి మచ్చ శ్రీనివాస్ లాంటి నాయకుడిని గెలిపిస్తే వార్డు అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ శ్రీనివాస్ ను గెలిపిస్తే వార్డును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. దుబ్బాక మున్సిపాలిటీలోనే 16వ వార్డును అభివృద్ధిలో ముందంజలో నిలుపుతామని తెలియజేశారు. అభ్యర్థిగా గెలిపిస్తే ఈరోజు నేను ఏదైతే హామీ ఇస్తున్నానో 20 సూత్రాల ప్రణాళిక, నేను గెలిస్తే 5 సంవత్సరాల్లో 20 సూత్రాలు అమలు చేసి దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులలో ఈ వార్డును ఆదర్శంగా నిలుస్తానని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజల 16వ వార్డు ప్రజలకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈరోజు 20 హామీలలో మొదటి హామీ, ఎవరైనా పేదవాళ్ళు, నిరుపేదలు చనిపోతే వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం, ఎవరైనా ఆడపడుచులు వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఉంటే మా ఆడబిడ్డ కట్నంగా 2,000 రూపాయలు. అట్లాగే దుబ్బాక 16వ వార్డులో ఒక మినీ ఫంక్షన్ హాల్ ప్రతి 3 సంవత్సరాలకు 6 సంవత్సరాలకోసారి 6 మాసాలకోసారి వార్డులో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మచ్చ శ్రీని గారికి మద్దతుగా రాబో రోజుల్లో పార్టీ గెలిస్తే ఈ వార్డు అభివృద్ధికి
ఏమేం చేయాలో ఒక మేనిఫెస్టో విడుదల చేయడం చాలా సంతోషకరం. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఏది ఎక్కువ రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి కుటుంబంలో రంగారెడ్డి జిల్లా ఆమంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాపిశెట్టి రాము మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం మహిళలు బతుకమ్మ ఆటపాటలతో ప్రచారం కొనసాగింది. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాము కోరుతున్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరామ్ సరస్వతి నరేందర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 18వ వార్డులో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే బీఆర్ఎస్ నాయకులను నమ్మవద్దని సూచించారు. స్థానికంగా ఉండి వార్డులోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తనను కౌన్సిలర్ గా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నాయకులు డబ్బులతో మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించినటువంటి ఆయన ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. రేషన్ కార్డులు ఇచ్చినాం, ప్రభుత్వం ఉన్నది. మా లక్ష్యము మా మామయ్య గారి ఆశయాలే ఆయనకు వచ్చినాయి. ఆయనతో పాటుగా నేను కూడా నడుస్తున్నాను. ఖచ్చితంగా ఓటును మాత్రం అమ్ముకోకండి, ఓటును అమ్ముకోకండి. ఖచ్చితంగా ఓటు అనేది మీ హక్కు. మీ హక్కును మీరు ఉపయోగించుకోండి. మీరు ప్రజలు తెలియజేస్తున్నాను ఒకటే ఏంటంటే, మీరు ఆలోచించి ఓటేయండి. ఓటేసేటప్పుడు పలానా వ్యక్తి ఎలాంటి వాడు, మంచోడా కాదా, మనకు అందుబాటులో ఉండడా, మనతోని ఎట్లా ఉంటాడు, మనతో మాట్లాడతాడా, గెలిచినాక ఉండడా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. నేను కోరుకునేది అదే. 18వ వార్డు ప్రజలారా, మీకు ఒకటే చెప్తున్నా, మేము సంపాదించుకునేటోళ్ళం మాత్రం కాదు. మేము ఇళ్లకు ఎలక్షన్లకు వచ్చింది ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం కోసమే మేము వచ్చినాం. మేము సేవ చేస్తాం. మేము చూస్తున్నా, నేను ఈ 5-6 రోజుల నుంచి నేను వార్డులో తిరుగుతున్నాను. రోడ్లు మాత్రం అస్సలు బాగాలేవు. డబుల్ బెడ్రూమ్ కూడా వెళ్ళినాము. మాకు ప్రతి ఒక్క సమస్య తెలుసు. ఎందుకంటే నా ఒక్క 18వ వార్డు గురించి ప్రయత్నం చేస్తలేం. ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయి. గత పాలకులు ఏం చేసిరో మీరు ఇప్పుడు దయచేసి పాత్రికేయ మిత్రులు గమనించాలి. ప్రతి వార్డులో అధికారంలో వాళ్ళే ఉండే ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేసి సిద్దిపేటలలో, హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టుకొని దుబ్బాక ప్రజలను విస్మరించారు. ఆ బాధతోటి నాకు లాస్ట్ అండ్ ఫైనల్ డెత్గా నాకు లైఫ్ అండ్ డెత్గా ఈసారి ఆత్మగౌరవ యాత్రగా, ఆత్మగౌరవ ఎలక్షన్లుగా తీసుకుంటున్నాం దీన్ని. ఎందుకంటే దయచేసి ప్రజలు ఆలోచన చేసి ఓటేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ పని చేయాలనుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం. ఇప్పుడు ఎవరో పారాషూట్ వాళ్ళు వచ్చి మేము డబ్బులు వంచుతాం, మేము
మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టే బీఆర్ఎస్ నాయకులను గెలిపించారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో దుబ్బాకలో విస్తృత అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా దుబ్బాక పట్టణ అధ్యక్షుడిగా ఇల్లందుల శ్రీనివాసును ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. బాధ్యతలు అప్పగించినందుకు గాను ఇల్లందుల శ్రీనివాస్ ఎమ్మెల్యేకు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఇక్కడ మంచి ఒక క్వాలిటీ ఆఫ్ ద లీడర్స్ను ఇవ్వవలసిందిగా అందరినీ కూడా పేరు పేరున మరి అభ్యర్థిస్తూ నేను 20 మంది అభ్యర్థులను ఈరోజు ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా దీవించవలసిందిగా ప్రముఖులను కోరుతున్నా. మరి ముఖ్యంగా మా ఇల్లందుల శ్రీనివాసు నాకు మంచి మా పార్టీకి మొదటి నుంచి కూడా ఒక ఉద్యమకారుడు. మరి ఆయన కూడా పార్టీ కోసం త్యాగం చేసి మరి ఆయన ఈ బరిలో లేడు. మరి ఆయనకు కూడా ఈరోజు మేము మున్సిపల్కు సంబంధించిన మా పార్టీ అధ్యక్ష పదవి కూడా మరి ఇల్లందుల శ్రీనివాస్ గారికి మరి సేవ చేయవలసిందిగా మరి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాం. బాధ్యతలతో పాటు మరి అందరినీ కూడా అభ్యర్థులను మరి మంచి మేడలతో గెలిపిస్తాడని చెప్పి ఒక నమ్మకంతో మరి ఆయనకి ఈరోజు మా పార్టీ అందరి మరి వారి ఆలోచనతోటి, వాళ్ళ డైరెక్షన్ తోటి, వాళ్ళ సలహాల సూచనలతోటి, మా ముఖ్య నాయకుల సలహాల సూచనలతోటి మరి ఇల్లందుల శ్రీనివాస్ గారిని కూడా మరి మున్సిపల్ పట్టణానికి అధ్యక్షునిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని నియమించడం జరిగింది. వారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మరి అన్నిట్లలో కూడా గెలిపించుకొని మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాడని విశ్వాసం ఉన్నది. మరి వారికి కూడా అందరు సహకరించి ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన మా శ్రీనివాస్ గారు మరి మంచి కార్యకర్త, ఉద్యమకారుడు. మరి మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నది. వారికి అందరికీ కూడా మా బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మరి ముందుగా మా మీడియా మిత్రులు కూడా నా రిక్వెస్ట్, దయచేసి ఏదున్నా, ఏ న్యూస్ ఉన్నా, ఏదున్నా యూట్యూబ్ కానీ చిన్నది కానీ పెద్దది కానీ మరి న్యాయంగా, ధర్మంగా ఏది ఉంటే ఉన్నట్టుగా మరి మీ సలహాలు సూచనలు కూడా తప్పకుండా మేము భవిష్యత్తులో తీసుకుంటాం. మేము ప్రతిరోజు కూడా అనునిత్యం కూడా మీ సలహాలు కూడా మాకు అవసరం. ఇది మా ఒక్కరిది కాదు, మాకు బాధ్యత అప్పచెప్తున్నారు దుబ్బాక. రంగారెడ్డి జిల్లా ఆమంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగిళ్ల జగన్ కు మద్దతుగా తలకొండపల్లి మాజీ ఎంపీ నిర్మలా మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థికి కారు గుర్తుకు ఓటు వేయాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరుతున్నారు. ఏ రకంగా కూడా హాస్పిటలైజ్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఇంట్లో లేని వాళ్ళకి కావచ్చు, అలాంటి ప్రభుత్వాలు చేయలేని పనులు కూడా వెంకటేష్ అన్న ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నాడు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణాలు కావచ్చు, లేకపోతే హాస్పిటల్ ఏదన్నా కావచ్చు, పిల్లలకు తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు, తండ్రి లేని పిల్లలు కావచ్చు, వాళ్ళ చదువులకు కావచ్చు, ప్రతి ఒక్క రకంగా కూడా పేదోడికి అండగా నిలబడుతున్నాడు. కాబట్టి ఆ అండ మన జగన్ మీద ఉంది, విప్పల వెంకటేష్ అన్న అండ జగన్ మీద ఉంది. కాబట్టి జగన్కే కాదు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా వెంకటేష్ అన్న సపోర్ట్ ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులలో మన ఆమన్గల్ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా బీఆర్ఎస్ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ ఎవ్వరు మోసపోవద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్న, గతంలో మోసపోయే ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా మనం అందరం గోసపడుతున్నాం. మన పెద్ద ఆయన అప్పుడే చెప్పిండు, ఎవరు మోసపోవద్దు అని చెప్పిండు. కానీ వాళ్ళు ఇంకా ఏదో చేస్తారనే ఉద్దేశంతో మనం అందరం ఓట్లు వేసినాం. ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. రైతులు కావచ్చు, కరెంట్ లేక కావచ్చు, నీళ్ళు లేక కావచ్చు, ప్రతి రకంగా కూడా అందరం ఇబ్బంది పడుతున్నాం. బస్సులల్లో కూడా విలువ లేకుండా చేసిండు. ఒక నిజంగానే ఏదైనా సుస్తాయి, ఏదైనా చేయెత్తితే కూడా బస్సుల ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే, ఏదైనా కడుపు కాలు నొచ్చి కూడా ఏదైనా పరిస్థితుల్లో చేయాపితే కూడా ఆపే దిక్కు లేని పరిస్థితులలో. సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 38వ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల బీఫామ్లను సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఎన్జీఓఎస్ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి పాల్గొని అభ్యర్థులకు బీఫామ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజా సమస్యలపై అవగాహన కలిగి అభివృద్ధిని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని గుర్తు చేశారు. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సంవత్సరం హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సబరేష్ ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి నారాయణగిరి జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని పెంచే విధంగా ఉన్నత ప్రమాణాలతో బోధన కొనసాగించాలని సూచించారు. డిజిటల్ తరగతులు, స్ట్రిప్ టెస్ట్ ఫలితాలు, ఉపాధ్యాయుల డైరీలు, పాఠశాల రికార్డులను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత తక్కువగా ఉండటం, రికార్డుల నిర్వహణలో లోపాలున్నందున ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులను ఇవ్వాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాల తరగతులు, వంటగది, మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. నారాయణగిరి పాఠశాలలో బాలికలు, బాలుర సెక్షన్లను సందర్శించి పాఠ్యాంశ అవగాహన, రివిజన్ విధానాలను పరిశీలించారు. విద్యార్థుల ప్రగతి, పాఠశాల పరిసరాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలతో పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా ఉంచారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణ 5వ వార్డుకు చెందిన ఏఎంఐఎం పార్టీ నాయకులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో వారు అధికారికంగా బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పార్టీ ఇన్ఛార్జ్ రాజనర్సు నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎంఐఎం 5వ వార్డు అధ్యక్షుడు షేక్ షరీఫ్ తో పాటు సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కౌన్సిలర్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. खाली करना है ऐसा वाजिद भाई
వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మంచానపల్లి జ్యోతి సురేష్ పోటీలో దిగారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక అవగాహన కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన జ్యోతి సురేష్ ను గెలిపించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. 14వ వార్డులో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేసి చూపిస్తానని జ్యోతి సురేష్ తెలియజేశారు. కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎట్లుంది సురేష్ అన్న, ఎట్లా ఉంది ఒక ఉద్యమక నాయకుడిగా, ఒక టీఆర్ఎస్లో పనిచేసిన నాయకుడిగా, అంతకుముందు తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పోరాటాలు పోలీస్ స్టేషన్లో వేసిన మీరు ఇప్పుడు కౌన్సిలర్గా డైరెక్ట్ మీ భార్యని నిల్చోబెడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. నేను మంచనపల్లి సురేష్. వికారాబాద్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దాదాపు 2007 నుంచి బీఆర్ఎస్ పార్టీలో, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించి అనేక ఉద్యమాలలో పాల్గొని జైళ్లకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అనేక కేసులు కూడా అనుభవించినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గతంలో మా 2005లో 2015లో మా అమ్మగారికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ రావడం జరిగింది. గతంలో కూడా గెలిపించుకోవడం జరిగింది మా అమ్మగారిని. మా 14వ వార్డులో గతంలో మా అమ్మ ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అంటే చాలా రోజుల నుంచి రోడ్లు లేని గల్లీలలో రోడ్లు వేపియడం జరిగింది. అలాగే మన విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి స్తంభాలు, వీధి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మంచికి చెడుకు ప్రతిదానికి ప్రజల మధ్యనే ఉంటూ నిత్యం మా వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటాము, మా కుటుంబం. కాబట్టి 14వ వార్డు ప్రజలు ఆలోచన చేసి ఇప్పుడు మిగతా అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో మిగతా ప్రాంతాల నుంచి హైదరాబాద్లో నివాసం ఉంటూ ఇక్కడ వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు, కొంతమంది వేరే వార్డులలో ఉంటూ ఇక్కడ వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కాకుండా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వాళ్ళను ఎన్నుకోవాలని ఈ వార్డు ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుంది కాబట్టి మంచి అవకాశాలు ఉంటాయి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి. కాబట్టి 14వ వార్డు ప్రజలు బాగా ఆలోచన చేసి మమ్మల్ని ఆశీర్వదించాలి. మా ఎట్లుంది సురేష్ అన్న, మేడం ఎట్లా ఉంది ఒక ఉద్యమక నాయకుడిగా, ఒక టీఆర్ఎస్లో పనిచేసిన నాయకుడిగా, అంతకుముందు తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పోరాటాలు పోలీస్ స్టేషన్లో వేసిన మీరు ఇప్పుడు కౌన్సిలర్గా డైరెక్ట్ మీ భార్యని నిల్చోబెడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. నేను మంచనపల్లి సురేష్. వికారాబాద్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దాదాపు 2007 నుంచి బీఆర్ఎస్ పార్టీలో, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించి అనేక ఉద్యమాలలో పాల్గొని జైళ్లకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అనేక కేసులు కూడా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలంలో జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ గా రావు అక్షయ్ ప్రజా మద్దతుతో 53 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా దొడ్డి దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగినటువంటి మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ గ్రామ బూత్ ఇన్ఛార్జ్ వార్డు కమిటీల ఎన్నికలు రాష్ట్రంలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరు నేతృత్వంలో నిర్వహించామని తెలియజేశారు. ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు మెంబర్ టు లీడర్ అని ఒక కార్యక్రమాన్ని పెట్టి మరి నాయకులందరినీ కూడా గ్రామ స్థాయి నాయకుల్ని మండల స్థాయి నాయకులుగా, నియోజకవర్గ స్థాయి నాయకులుగా తీర్చిదిద్దే ఒక కార్యక్రమంగా దీన్ని మార్చారు. మరి మొట్టమొదటిసారి దేశంలోనే ఒక పార్టీకి ఎన్నికలు జరగడం జరిగింది. మరి ప్రజాస్వామ్య పద్ధతిలో పట్టణ పార్టీ అధ్యక్షులైనా, అదే మండల పార్టీ అధ్యక్షులైనా ఎవరైనా సరే మరి మెజారిటీ కార్యకర్తల అభిప్రాయంతో రావాలన్న ఉద్దేశంతో బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు
మరి అలాగే గ్రామ ఇన్ఛార్జీలు అందరూ కూడా వారికి నచ్చిన వారిని ఎన్నుకునే విధంగా ఒక ఎన్నికల ప్రక్రియని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ నిర్వహించడం జరిగింది. మరి దేశంలోనే ఇది ఒక గొప్ప, అంటే ఇప్పుడు దాకా ఓన్లీ పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీలు ఇలాంటివి చూసాం. మరి పార్టీలో కూడా ఇలాంటి ఎన్నికలు జరిగినప్పుడు మెజారిటీ అభిప్రాయాన్ని స్వీకరించి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు కాబట్టి మరి మెజారిటీ ప్రజల కోసం, మెజారిటీ కార్యకర్తల కోసం పనిచేస్తారు కాబట్టి పార్టీ కూడా ఎంతో బలోపేతం అవడానికి ఇది ఒక అవకాశంగా మారుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు మా అధినాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అలాగే ఈవేళ కొత్తపల్లి మండలం పార్టీ ఇన్ఛార్జిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే కొత్తపల్లి మండలం వైస్ ఇన్ఛార్జిగా తమ్ముడు దుర్గాప్రసాద్ని ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే పట్టణ పార్టీలు, మండల పార్టీలు అన్ని ఎన్నికలు కూడా పూర్తి చేయడం జరిగింది ఈవేళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పిఠాపురం అంతా. మరి పార్టీ ఈసారి మరి నూతన ఉత్తేజంతో దూసుకెళ్తుందని చెప్పి మేము అందరం తెలియజేస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఆలోచించే నాయకుడు కాబట్టి ఈ జనసేన పార్టీ పిఠాపురం కేంద్రంగా ఇంత బలంగా ఉన్న జనసేన పార్టీ రేపు పొద్దున్న జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా స్థానిక స్థాయి నాయకత్వాన్ని నిర్మించే లక్ష్యంతో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నిర్వహించినటువంటి జనసేన పార్టీ ఎన్నికల్లో పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా చిక్కల వరలక్ష్మి మరియు కోలా దుర్గా మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. పిఠాపురం నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ చల్లబోయిన సతీష్ కుమార్ నేతృత్వంలో ఇరు వర్గాలను సమన్వయం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని తెలియజేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మరింత దగ్గర చేయడంలో నూతన కార్యవర్గానికి పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. అలాగే కార్యక్రమంలో పిఠాపురం టౌన్ వైస్ ప్రెసిడెంట్ బాలిపల్లి అనిల్, టౌన్ వార్డు ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు, వీర మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు తీసుకుని నంబర్ 2 లీడర్ అనే ఒక కాన్సెప్ట్ తో మన పైలట్ ప్రాజెక్ట్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఎన్నికలు నిర్వహించడం, ఆయన ఆలోచన విధానానికి అదేవిధంగా మన నాయకులందరూ కూడా సహాయ సహకారాలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉన్న మనలో సామాన్యుల నుంచి, మెంబర్స్ నుంచి ఒక లీడర్ గా ఎదిగే దిశగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయడం చాలా బాగుంది. చాలా మంది దీని మీద అప్రిషియేట్ చేయడం. ఇవాళ చూస్తే మన పిఠాపురం నియోజకవర్గంలోనే ఎప్పటి నుంచో కష్టపడిన కార్యకర్తలు ఇవాళ చాలా మంది వార్డు ఇన్ఛార్జీల కింద, వార్డు మెంబర్ల కింద రావడం అయితే జరిగింది. అయితే ఈ ప్రాసెస్ లో చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి, అవి కంపల్సరీ సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మాత్రం సూపర్ సక్సెస్ గా ఉంది. అయితే మేము ఇందులో మేము పోటీ పడి చాలా ఇది ఒక ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే అని చెప్పేసి మేమందరం అనుకోవడం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, ఆయన ఆ ఉద్దేశాలను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కలిసి ముందుకెళ్తామని చెప్పేసి మాత్రం తెలియజేస్తాం. ఇక్కడికి వచ్చి మేము ప్రెసిడెంట్ గా ఎన్నికైన మా వరలక్ష్మి డాక్టర్ గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మన బాలిపల్లి అనిల్ కుమార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ మేమందరం 100కి 10% మీ వైపు ఉంటాము, మీకు సపోర్టివ్ గా ప్రతి కార్యక్రమంలో మేము ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మళ్ళీ నెగ్గించుకునే అవకాశం అయితే మేము తీసుకుంటాము. ఆయన ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యే కింద ఉండడం అయితే ఖాయం. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం నుంచి మరిన్ని మంచి పదవులకి వెళ్తారని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని, దానికి మేము ఎన్ని త్యాగాలకైనా రెడీ, ఎంత పోరాటాలకైనా రెడీ అని చెప్పేసి మేము ఇక్కడ చెప్పడం. అదేవిధంగా మా పూర్తి సపోర్ట్ ఇవాళ, అదేవిధంగా మన ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నికైన కోలా దుర్గా గారు కూడా ఇక్కడికి వచ్చి తమ పూర్తి సహకారం కూడా అందిస్తామని చెప్పడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఇంత ఆహ్లాదంగా, ఆరోగ్యంగా మన ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.